మేషరాశి సంతాన విషయంలో అంతగా సుముఖంగా ఉండని రాశులలో మేషరాశి ఒకటి. వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలకై ఆలోచనలు చేస్తూ ఉంటారు. తద్వారా వెంటనే సంతాన బాధ్యతల్లోకి దిగాలి అంటే అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. పిల్లలు అనే అంశం వీరికి చివరిదిగా ఉంటుంది. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ పేరు ఎక్కడ తగ్గిస్తారో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు కూడా. వృషభ రాశి వీరు అన్ని విధాలా సౌకర్యాన్ని కోరుకునే వారిలా ఉంటారు. మిగిలిన అన్ని రాశులతో పోల్చి చూసినట్లయితే పిల్లల విషయంలో ఒక గందరగోళాన్ని కలిగి ఉంటారు. వీరు పిల్లలు కావాలనుకుంటున్నారో లేక వద్దని భావిస్తున్నారో వీరికే ఒక అవగాహన ఉండదు. తాము కనుక సంతానాన్ని కలిగి ఉంటే వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలమా అని ఆలోచిస్తూ ఉంటారు. స్వతహాగా కుటుంబాన్ని అధికంగా ప్రేమించే వీరు సంతానం విషయంలో ఆ మాత్రం ఆలోచనలు చేయకుండా ఉండలేరు కదా మరి. మిథున రాశి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగి తెలివైన వారిగా ఉండే మిథున రాశి వారు సంతాన విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. సంతాన బాధ్యతలు కలిగి ఉండడం ఒక అడ్డంకిగా భావిస్తూ ఉంటారు. సంతానం కలిగిన తర్వాత కూడా తమ సామాజిక సంబంధాలకు దూరంగా ఉండాలి అనే ఆలోచనలు కూడా చేయరు. ఈ అలవాటు కూడా ఒక రకంగా తమ పిల్లలకు సామాజిక తోడ్పాటును అందివ్వగలదన్న ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. కర్కాటకం తల్లిదండ్రులు కావాలన్న ఆలోచన కలిగిన అన్ని రాశుల్లో కూడా మొట్టమొదటిగా ఉండే రాశి కర్కాటక రాశి అని చెప్పబడింది. పెళ్లి జరిగిన నాటి నుండి పిల్లల కోసం అత్యధికంగా కుతూహలంగా ఉండే వారిలో కర్కాటక రాశి వారు ముందుగా ఉంటారు అనడంలో ఆశ్చర్యమే లేదు. మరియు పుట్టబోయే బిడ్డ గురించిన అంచనాల్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. సింహరాశి సింహరాశి అంటేనే కేంద్ర బిందువుగా ఆలోచించే తత్వం అని అందరికీ తెలుసు కదా. కానీ సంతాన విషయంలో మాత్రం వీరు అంతగా అంగీకరించేలాగా ఉండరు అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ కూడా కాలానుగుణంగా జరిగేవి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి సంతానం కలిగాక వారిని అమితంగా ప్రేమించడం జరుగుతుంది. మరియు వారి ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించాలనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. కన్యారాశి కన్యారాశి వారు కూడా సంతాన విషయంలో సుముఖంగా ఉండరు. జీవితంలో అనేక బాధ్యతల్ని కలిగి ఉండే వీరు ప్రతి ఒక్క విషయాన్ని ప్రణాళికాబద్ధంగా జరపాలనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. తద్వారా సంతానాన్ని కూడా ఒక బాధ్యతగా భావించి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక తులారాశి మానవత్వం అనేది పిల్లలను పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనే ఆలోచనలు చేసేవారు వీరు. తద్వారా తమకు పుట్టే పిల్లలు కూడా ఆలోచన విధానాలలో అందరికన్నా ఉత్తమంగా ఉండాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇలాంటి ఆలోచనల నేపథ్యంలో సంతాన విషయంలో మాత్రం కాస్త సుదూర ఆలోచనలు చేస్తూ ఉంటారు. వెంటనే తల్లిదండ్రులు అవ్వడానికి అంగీకరించలేరు కూడా. స్వతహాగా పిల్లలంటే అధిక ప్రేమను కలవారిగా కూడా ఉంటారు ఈ రాశివారు. వీరు మానసికంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితుల్ని అనుసరించి ముందుకు అడుగు వేసే వ్యక్తిత్వం వీరిది. వృశ్చికం మిగిలిన అన్ని విషయాలలో వీరు అంత కుతూహలాన్ని ప్రదర్శించరు. భావోద్వేగాలను గుండె చాటును ఉంచుకుని పైకి గాంభీర్యంగా కనిపించే వ్యక్తిత్వం వీరి సొంతంగా ఉంటుంది. ఎటువంటి భావోద్వేగాలనైనా అడిచిపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉండే ఈ రాశివారు తల్లిదండ్రులు కావాలనే ఆలోచనని కూడా అలాగే మానసికంగా కలిగి ఉంటారు. కాకపోతే బయట పడరు పెద్దగా. వీరు తమ ఆలోచనల్ని తమ ప్రియమైన వారితో మాత్రమే పంచుకునేలాగా ఉంటారు. ధనస్సు రాశి మిగిలిన అన్ని రాశులతో మనం పోల్చి చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైతే అంత మంచిది అనే ఆలోచన చేసేవారిలో ఈ ధనస్సు రాశి వారు కూడా మొట్టమొదటి స్థానంలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. వీరికి గుండె ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేశాకనే పరిణామాలు అర్థం చేసుకున్న తరువాతనే అడుగు పెడుతూ ఉంటారు. తద్వారా పిల్లల విషయంలో కూడా అలాంటి ఆలోచనలనే కలిగి ఉంటారు. మరోపక్క లక్ష్యాలను అధికంగా కలిగి ఉండే వీరు సంతానం అవరోధం అనే భావాన్ని కలిగి ఉంటారు. కావున పరిస్థితులన్నీ చక్కబడిన నేపథ్యంలోనే పిల్లల గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ రాశివారు. మకర రాశి ఒకవేళ మీరు ఈ రాశికి చెందినవారైతే మాత్రం మీ కుటుంబం పట్ల నిజాయితీని ప్రేమను అధికంగా కలవారై ఉంటారు. కానీ వ్యక్తిగతంగా సంతానం విషయంలో వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇంచుమించు వృషభ రాశి వారిలాగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ప్రణాళికలు చేస్తుంటారు. తద్వారా తల్లిదండ్రుల బాధ్యతలోకి వెంటనే దిగాలి అంటే మాత్రం సంకోచించడం జరుగుతుంది. కుంభరాశి వీరికి భావోద్వేగాలు కాస్త తక్కువగానే ఉంటాయి.
తద్వారా సంతాన విషయంలో ఎంత ఆలస్యమైతే అంత మంచిదనే భావన చేస్తూ ఉంటారు. తమ పిల్లల పెరుగుదలలో కూడా అసాధారణ జీవన శైలిని అందివ్వాలని చూస్తూ ఉంటారు. మానవత్వపు విలువలు అధికంగా ఉండేలాగా, భావోద్వేగాలను అవసరాన్ని బట్టి ప్రదర్శించేలాగా పిల్లల్ని కూడా పెంచగలరు. ఇక మీనరాశివారు, వీరు వర్తమాన ఆలోచనలు చేస్తూ ఉంటారు. సంతానం అనేది సహజ సిద్ధంగా ప్రకృతిలో భాగం అన్న ఆలోచన వీరిది. సంతాన విషయంలో కొంచెం తులారాశి లేదా కర్కాటక రాశి ఆలోచన విధానాల్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. వీరు స్థిరమైన ఆలోచనలు చేయలేరు, కానీ వీరి సానుభూతి తత్వం పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.